హాయ్ ఫ్రెండ్స్, ఇది జువాలజీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్. దీంట్లో కనిపించే లెసన్స్ అన్నీ కూడా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ తక్కువగా ఇస్తాడు, ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. మరి ఎట్లా చదవాలి? ఇంటర్ ఎలా చదవాలి? 10th ఎట్లా చదవాలి? 10th అయితే లైన్ టు లైన్ చదవాలి, అసలు ఎక్కడా కూడా వదలకూడదు. మరి ఇది ఎలా చదవాలి? ఇది సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే దీనిలో లైన్ టు లైన్ చదవాలన్నా అంటే లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి చదవండి, బట్ సబ్జెక్ట్ అయితే ఏంటి అన్నది తెలుసుకోండి. మీరు డైరెక్ట్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివారనుకో అసలు ఏమీ అర్థం కాదు మీకు. అందులో కొత్త టెక్స్ట్ బుక్ అయితే శూన్యం, ఏమీ తెలియదు. ఎంత బాగా పెద్ద ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు ఫస్ట్ టైం చదివితే. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదివినాక దీంట్లో అంతా తెలుసుకున్నాక ఈ లెసన్ ఉంది కదా, ఏదైతే ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందో ఆ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం చదివినాక అప్పుడు 10th క్లాస్లో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ చదవండి. సేమ్ ఈ లెసన్స్ అన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ పాయింట్స్ మనకి అక్కడ 10thలో కనిపిస్తాయి. కాబట్టి ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే మీరు 10th క్లాస్ చదవండి. అలాగని ఓల్డ్ టెక్స్ట్ బుక్ వదలొద్దు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఓకే, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లైన్ టు లైన్ చదవాలి, ఎక్కడ ఏది ఏ పాయింట్ వదలొద్దు. కానీ ఇంటర్మీడియట్ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకుని ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే చాలు. నేను డిఎస్సి ప్రిపేర్ అయినాను, నాకు 2 మార్క్స్లో పోయింది. కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన చదవడం. నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు పడితే అప్పుడు రాస్తా. కానీ నేను పోస్టులు ఎన్ని ఉన్నాయా, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడద్దా, ఇవన్నీ ఆలోచించాను అనుకో ఇట్లా చదవలేమన్నమాట. ఎవరికైతే లాంగ్ ప్రిపరేషన్ ఉంటుందో డైలీ ఒక 4 hours అన్నా మీరు చదవండి. మీకు టైం లేదు, మీరు జాబ్ చేసుకుంటారంటే 2 hours అన్నా చదవండి. పుస్తకాలు ఒక్కసారి పక్కన పెట్టినాక మళ్ళీ పుస్తకాల వైపు మన చూపు వెళ్ళదు. దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి గివప్ ఇస్తే ఇంకెప్పటికీ ఆ బుక్స్ వైపు మనకు వెళ్ళదు. డైలీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది. డైలీ 1 or 2 hours చదవండి. మీరు ఎంత బిజీలో ఉన్న 2 hours మీకు ఉంటుంది, 3 hours మీకు ఉంటుంది. సో 2-3 hours అయినా మీరు చదవండి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. లేదు మేము చదవలేము, మాకు వద్దు, మాకు పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలియాలి, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియాలి, అసలు ఇది పడుతుందో లేదో కూడా తెలియాలి అనుకుంటే అసలు చదవకండి, మానేసేయండి, వద్దు, అసలు ఈ వీడియో కూడా చూడకండి. సరేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైతే గట్టిగా మేము ప్రిపేర్ అవుతాం, సీరియస్గా ప్రిపేర్ అవుతాం అన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.